Bible study, the book of Daniel. దానియేలు గ్రంథం నుంచి మనము బైబిల్ పఠనాన్ని కొనసాగించుకుందాం. Up to Daniel chapter 4, verse up to 19, we could meditate last Bible study class. పోయిన బైబిల్ తరగతిలో మనము దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. So we will see as a revision for that verses up to 19, few revision we'll see for our just to bring back our memory also, our understanding. మనము ఒకసారి అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు కొన్ని ఏవేవైతే మనం ధ్యానం చేసుకున్నామో ఒకసారి చూసుకుందాం. Nebuchadnezzar's dream, in that dream a watcher has come. So we have seen who is a watcher and what he is doing. We have meditated. నెబుకద్నెజరు రాజు కల కన్నాడు. ఆ కలలో ఆయన జాగరకుడిని చూశాడు. ఆ యొక్క జాగరకుడు అంటే ఏంటి అన్నదాన్ని కూడా మనము ధ్యానం చేసుకున్నాం. The command came from the Most High, that is our God, the God of heaven. He has sent the command. పరలోకమందున్నటువంటి దేవుడు ఆ యొక్క ఆజ్ఞను ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. To teach a lesson to King Nebuchadnezzar. ఇది అంతా కూడా నెబుకద్నెజరు రాజుకి పాఠం చెప్పాలని అటువంటి ఉద్దేశంతో ఇచ్చాడు. For that example, we have seen in Ahab's life, King Ahab, king of Israel, Ahab, how the spirit came and be a lying spirit in the mouth of the prophets. We have seen that in లాస్ట్ క్లాస్. అంతకు ముందు తరగతిలో మనం చూసుకున్నటువంటి విధంగా ఆహాబుకి ఉన్నటువంటి చెడు ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా ఇటువంటి దురాత్మ వచ్చి వారికి చెప్పిందో కూడా మనం చూసాము. And it is a God's choice whom to keep it on the throne to rule in the nation. ఆ యొక్క దేశాన్ని పరిపాలించడానికి రాజును నిర్ణయించడము దేవుని యొక్క చేతుల్లో ఉంది. The basest of man are low value or who are not a very important reputed person, that person Lord has chosen. ఎటువంటి ఎన్నిక లేనటువంటి వాడిని లేకపోతే దీన స్థితిలో ఉన్నటువంటి వాడిని దేవుడు ఎన్నుకునేటువంటి వాడుగా ఉన్నాడు. Example we gave King Saul, who came searching for his father's donkeys. మనము సౌలు గురించి చూసాము. ఆయన తన తండ్రి పోగొట్టుకో యొక్క గాడిదలను ఆయన వెతకనందుకు వెళ్ళాడు. King David, we know he was after the sheep. Lord has told, I have chosen you from following the sheep coat. Behind the sheep, I have taken you from there. Not told. ప్రభు చెప్పినటువంటి విధంగా దావీదు గురించి కూడా ఈ విధంగా చెప్పాడు, నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి నేను పిలుచుకుంటుని అని అంటా ఉన్నాడు. So this dream of Nebuchadnezzar, second dream, that Lord to tell or teach King Nebuchadnezzar, the God rules in the kingdom of man. దేవుడు ఆ యొక్క రాజ్యాలన్నిటి మీద కూడా మనుషులు ఎవరు పాలించాలి అన్నటువంటి దాని మీద దేవుడు అధికారి ఉన్నాడు అనేటువంటి పాఠాన్ని నెబుకద్నెజరు రాజుకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. When the dream he told the wise men, they could not interpret, give the meaning. King told the dream. రాజు ఆ యొక్క కళ చెప్పినప్పటికీ కూడా దాని భావము అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు చెప్పలేకపోయారు. Daniel was called. దానియేలు పిలువబడ్డాడు. So the same dream king is narrating to him. మళ్ళీ అదే కళను దానియేలుకు మళ్ళీ ఇంకొకసారి చెప్పాడు. When he heard that, he was astonished or shocked to hear the dream, and because he knew the meaning. ఈ యొక్క కళ విన్న తర్వాత దాని భావము ఆయన తెలుసుకున్నటువంటి వాడుగా ఉండి ఆయన ఎంతో షాక్కు గురైనటువంటి వాడుగా ఉన్నాడు. He could not immediately tell the interpretation to the king. అది ఆ యొక్క కళ భావం ఆయనకు తెలిసినప్పటికీ కూడా అది ఆయన చెప్పడానికి ఎంతో సంకోచించినటువంటి వాడుగా సమయం తీసుకున్నాడు. We have given the example when small little Samuel was in the tabernacle, God revealed certain things about the family of the high priest Eli. He could not tell immediately. He hesitated to tell the matter to Eli. ఏలీ కుటుంబానికి దేవుడు ఏం చేయనై ఉన్నాడో అదంతా కూడా చిన్న బాలుడైనటువంటి సమయాలకు తెలియబడినప్పుడు ఆయన ఏలియాకు చెప్పడానికి ఎంతో భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. Because it's not a good news, it is something which is damaging to the family. ఎందుకంటే అది మంచి విషయం కాదు, ఆ యొక్క కుటుంబానికి నష్టం తెచ్చేది. Here also in the second dream we have seen that it is not a very good interpretation. The end is not, it's not good for the king.
ఇది ఇక్కడున్నటువంటి కళ భావం కూడా రాజుకి అది మంచి జరిగేటువంటిది కాదు. So he decided that it should not happen to the king. In that way he speaks. It should not, because he's very taken care of Daniel very well. ఎందుకంటే దానియేల్ని ఆయన ఎంతో మంచిగా చూసుకున్నాడు కాబట్టి రాజుకు ఇలా సంభవించకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగి వెంటనే ఆ యొక్క భావాన్ని చెప్పడానికి ఇష్టపడలేదు. Personally, he has not given any trouble to Daniel. వ్యక్తిగతంగా దానియేల్ని ఎటువంటి నష్టము కలిగించలేదు రాజు. And Daniel is having very good heart. He doesn't want any harm to other people. అంతేకాకుండా దానియేలుకు మంచి హృదయం కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇతరులు ఎవరికి కూడా నష్టం కలుగు చేయకూడదు అనేటువంటి విధంగా ఉన్నాడు. So it should not happen to you, king. రాజా ఇది నీకు జరగకూడదు అంటా ఉన్నాడు. We have taken the example of Peter when the revelation of Lord Jesus Christ was given to him. Peter took Lord Jesus Christ one side and started rebuking. అది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ప్రత్యక్ష గురించి పేతురు చెప్పినప్పుడు పేతురు ఇది జరగకూడదు అని చెప్తే యేసు ప్రభు వారు పేతురుని గద్దించింది కూడా మనం ఉదాహరణగా చూసాం. మనం పేతురు యేసు ప్రభుని గద్దించాడు అలా జరగొద్దు అని చెప్పి. Matthew chapter 11 verse 22, you see that Peter is rebuking Lord Jesus. పేతురు యేసు ప్రభు వారిని గద్దించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది నీకు జరగకూడదు అని చెప్పి. మత్తయి 11:27 22 11:22 11:22 Matthew 16:22 క్షమించండి 16:22 11 చెప్తున్నా. పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగును గాక అది నీకు ఎన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాడు. See, Peter, he doesn't want any harm to Lord Jesus Christ. పేతురు ఏం కోరుకుంటా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎటువంటి నష్టము అంటే హాని జరగకూడదు. It's not that Lord Jesus Christ should not die for the sinners. That is not the thought of Peter. ఈ పాపుల కోసం యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతాడు అనేటువంటి ఆలోచన పేతురుకి లేదు. He wants no harm should come to Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎటువంటి హాని కూడా కలగకూడదు అనే ఉద్దేశమైన కలిగి ఉన్నాడు. That similar thought Daniel is having towards the king. అదే ఆలోచన దానియేలు కూడా రాజు పట్ల కలిగి ఉంటా ఉన్నాడు. That is why he was astonished for almost 1 hour. We have seen that 1 hour is one moment also in the Chaldean language it is written. కల్దీయుల భాషలో అది ఒక గంట అంటే ఒక నిమిషమై ఉండొచ్చు అనేటువంటి విధంగా కూడా మనం చూసుకున్నాము. Short duration. కొంత సమయము. Because we have seen that you cannot stand silent before king for 1 hour. అంతసేపు మనం అనుకుంటాం, మనకు తెలుసు కదా, గంట సేపు రాజు ముందు ఏం మాట్లాడకుండా ఉండడం జరగదు అది. So he was astonished. ఎంతో ఆయన కలవరం చెందినటువంటి వాడుగా ఉన్నాడు. So this is what we have seen up to last class. Today we will see from 20 verse 20 onwards. ఇప్పుడు మనము 20 వచనం నుంచి చూసుకుందాము. Chapter 4 verse 20 and 21 we'll read. 4వ అధ్యాయము 20-21 వచనాలు. The tree that thou sawest, which grew and was strong, whose height reached unto heaven, and the sight thereof to all the earth, whose leaves are fair, and fruit thereof much, and in it was meat for all, under which the beasts of the field dwelt, and upon whose branches the fowls of the heaven had their habitation. 20 and 21. 20-21 వచనాలు. తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైనదాయను, దానికి పైకొమ్మలు ఆకాశం అంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. Here Daniel is repeating what king has narrated to Daniel. That Daniel is repeating that. Meaning is that he has understood everything clearly. That is why he is repeating correctly. రాజు దానియేలుకి ఏదైతే ఆ కళను చెప్పాడో అదే కళను మళ్ళీ దానియేలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దాని భావం చాలా స్పష్టంగా ఆయనకు తెలుసు కాబట్టి. So the tree it grew. ఆ యొక్క చెట్టు ఎదిగింది, పెద్దగా అయింది. Any tree we see that it should grow and bring forth fruit. That is the purpose of tree. ఓ చెట్టుకు ఉన్నటువంటి చెట్టును పెంచేది లేదంటే ఉండేటువంటి ఉద్దేశం ఏంటంటే అది పెద్దగా అవ్వాలి, దాని పండ్లు అవి రావాలి దాని నుంచి. And strong and reach up to the heavens. అంతేకాకుండా అది బలాభివృద్ధి నుండి అది ఆకాశం అంటున్నంత పెద్దగా ఎత్తుగా ఎదిగింది. That means very
height so that everybody can see. ఎందుకంటే అది అందరికీ కనబడేటువంటి విధంగా అంత ఎత్తుగా ఉన్నది అది. And the leaves were there and fruit were there, bees were under there, fowls were coming and making their nest. This all shows the prosperity of the kingdom of Babylon. దాని కొమ్మలు కానీ దాని కింద ఉండే ఆకాశ పక్షులు, జంతువులు ఇవన్నీ కూర్చుండేది ఇదంతా చూస్తే అది బాబిలోనుకు సంబంధించినటువంటి విస్తారంగా ఉన్నటువంటి దేశాన్ని సూచిస్తూ ఉంది అది. So it is reach up to the heaven means when they built Tower of Babel there, their thought was that should reach, their name should reach up to the heaven. వాళ్ళు అనుకున్నారు బాబేలు గోపురం కట్టినప్పుడు వాళ్ళు అనుకున్నారు కదా పరలోకం అంటున్నంత కట్టదాము, మన పేరు నిలిచేటువంటి విధంగా చేసుకుందామని అనుకున్నారు వాళ్ళు. So this tree we have seen in the picture, the tree represents the prosperity of the kingdom of Babylon or kingdom of Nebuchadnezzar. ఇక్కడ ఆ చెట్టు ఏం చూపిస్తుంది అంటే ఆ యొక్క బబులోను దేశంకు ఉన్నటువంటి అభివృద్ధిని చూపిస్తూ ఉంది. Previous classes we have seen how prosperous it was, a hanging garden, one of the 7 wonders of ancient world. Prosperous, very great buildings, architecture, knowledge, wisdom, all this they were superior. అంతకుముందు చూసుకున్నటువంటి విధంగానే ఆ యొక్క వేలాడేటువంటి భవనంలో అనేకమైనటువంటివి ఉన్నాయి అవి. And the kingdom of Babylon or the Nebuchadnezzar rule was a very large area. అంతేకాకుండా బబులోను ఆ యొక్క దేశం పరిపాలించేటువంటి నెబుకద్నెజరు చాలా పెద్ద స్థలాన్ని లేకపోతే పెద్ద దేశాన్ని ఆయన పరిపాలిస్తున్నవాడుగా ఉన్నాడు. In the days of Babylon, it is quite a big, almost covering all the areas around him. అది యొక్క దేశాన్ని ప్రపంచాన్ని చాలా దేశాలని కవర్ చేసేటువంటి విధంగా ఉంది అది. So God has given the prosperity and the fame of King Nebuchadnezzar when he was ruling. అంతేకాకుండా ఆ యొక్క దేశాన్ని పరిపాలించేటువంటి ఆ యొక్క దేశం అభివృద్ధి చెందడమే కాకుండా ఆయనకి మంచి పేరుని కూడా తీసుకొని వచ్చింది. Babylon, the name goes up to the end of the world. ఆ యొక్క బాబిలోను యొక్క దేశము పేరు ప్రపంచమంతా కూడా పేరు చెందింది. End of the world, end of the time, up to last days it goes. చివరి దినాల వరకు కూడా అది వెళ్ళింది. Because it is mentioned in book of Revelation. అది ప్రకటన గ్రంథంలో దాని గురించి ప్రస్తావన ఉంది. So Rome is not mentioned in Revelation. ప్రకటనలో రోమా దాని గురించి రాయలేదు కానీ గ్రీకుల గురించి రాయలేదు. Babylon is mentioned. అయితే బబులోను గురించి మాత్రం ప్రస్తావించబడింది. You see Revelation chapter 18. ప్రకటన 18వ అధ్యాయము 3 times or 5-6 times it is written. Revelation chapter 18 18లో verse 2 రెండవ వచనము. verse 10 now. 10వ వచనము 18. అయ్యయ్యో బబులోను మహాపట్నమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను. In 21 also. You see that the Babylon, the name goes up to the end of the time. It is recorded in the book of Revelation. ఈ యొక్క బబులోను గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది అంటే దాని అర్థము చివరి దినాల వరకు కూడా ఆ యొక్క దేశము నిలిచి ఉంది. That in 1 hour the destruction has come. That word has come, no? In 1 hour, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చెను. You see that when Daniel was astonished, it was written 1 hour he was silent. అక్కడ దానియేలు గ్రంథంలో కూడా దానియేలు ఈ యొక్క కల భావం చెప్పనందుకు ఆయన ఒక గంట సేపు అతి విస్మయమునుంది మనస్సునందు అని చెప్పబడతా ఉంది. That means the judgment has come to Babylon. దాని అర్థం ఏంటి అంటే బబులోనుకు తీర్పు రానై ఉంది. In Revelation it is not the actual city of Babylon, it is not that, it is the principle of the city of Babylon. అయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి బబులోను ఇప్పుడు ఉన్నటువంటి బబులోను పట్టణం గురించి కాదు కానీ బబులోను పట్టణంకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రిన్సిపల్ అంటే బేసిక్ రూల్స్ దానికి ఉన్నటువంటి నిబంధనల గురించి చెప్పబడతా ఉంది. What is that? దాని అర్థం ఏంటి, అదంటే ఏంటి అలాగా? That is
Babylon, when they built the Tower of Babel, it's apart from God. Let us make. We will do our name. That is without keep the God outside from the government. ఈ యొక్క ప్రభుత్వానికి దేవుణ్ణి పక్కన పెట్టి తమను తానుగా ఇచ్చించుకుంటూ ఉన్నారు. దేవుడు లేనటువంటి పట్టణం అని చెప్పొచ్చు. So the world now, the present whole world is going towards that godless community. ఇప్పుడున్నటువంటి ప్రపంచమంతా కూడా ఎలాగెళ్తుంది అంటే దేవుడు లేకుండా ఉన్నటువంటి విధంగా వెళ్తా ఉన్నారు. That is called one world government. అందుకోసమనే ఒకే సంబంధించినటువంటి ఒకే పదానికి సంబంధించినటువంటి Previous classes I told what is that one. ఆ ఒకటి అంటే ఏంటి అన్నది అంతకు ముందు పాఠాల్లో మనం చూసుకున్నాము. One language, ఒకే భాష ఉంటుంది, one currency, ఒకే నోటు, ఒకే డబ్బు, అది కరెన్సీ ఉంటుంది, and only one religion. ఒకే మతం ఉంటుంది. Towards that all the nations are coming together now for that. దానికోసము అన్ని దేశాలు కలిసి ఏకమై వస్తాయి. There is no place for God in that plan. ఆ విధంగా కలిసి వచ్చినటువంటి వారి దగ్గర ఎక్కడా కూడా దేవుడికి స్థానం ఉండదు. That is the meaning of Babylon. అది బాబులోన్ అంటే దాని అర్థం అది. It will come finally, the Antichrist will come and rule and Lord will destroy that. చివరిగా అంత్యక్రీస్తు వచ్చి ఆ యొక్క పరిపాలన చేస్తాడు, దేవుడు దాన్ని నాశనం చేస్తాడు. That is the spiritual meaning in Revelation. It is given there in chapter 18 that the judgment has come in 1 hour. అదే రాయబడి ఉంది. అందుకోసమనే బబులోను పట్టణము ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను. Here also Daniel was astonished for 1 hour because what the judgment is going to come upon the king Nebuchadnezzar, he knew that. నెబుకద్నెజర్ రాజు మీదకి వచ్చేటువంటి ఆ యొక్క అపాయం ఏంటి అన్నది దానియేలుకు తెలుసు కాబట్టి ఆయన ఎంతో విస్మయం పొందినటువంటి వాడుగా, కలవరపడినటువంటి వాడుగా ఉన్నాడు. So this verse 20 and 21 is a repetition of the previous dream. What already the king has told, it is been repeated. ఏదైతే 20-21 వచనాలు ఉన్నాయో అది అంతకుముందు ఆ రాజు దానియేలుకు చెప్పినటువంటిది మళ్ళీ అది మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది. అది Now we'll go to verse 22. 22వ వచనము. It is thou, O king, that art grown and become strong, for thy greatness is grown and reacheth unto heaven, and thy dominion to the end of the earth. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి పొంది ఆకాశమంత ఎత్తాయిను. నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. That tree, what we have seen, that is King Nebuchadnezzar, and Daniel is telling you are the tree. ఆయన దానియేలు చెప్తా ఉన్నాడు కదా, నువ్వే ఆ చెట్టు అంటా ఉన్నాడు. Great, strong, నువ్వు చాలా బలం గలవాడివి, వృద్ధి పొందావు అంటా ఉన్నాడు. and reach up to the heaven. ఆకాశం అంతా ఎత్తు అయిన అంటా ఉన్నాడు. And we see in the area of rolling, it ends of the earth, it reached your kingdom. మనం చూసుకున్నాం కదా, ఆ యొక్క దేశము చాలా పెద్ద దేశంగా ఉంటా ఉంది అది. And Nebuchadnezzar said, that is you are that person. అందుకనే దానియేలు చెప్తా ఉన్నాడు కదా, నెబుకద్నెజర్ రాజు నువ్వే ఆ యొక్క వ్యక్తివి అంటున్నాడు. We have a similar situation in the Bible recorded. ఇటువంటి విధంగానే బైబిల్లో ఇంకొకది రాయబడి ఉంది. ఎవరు? నువ్వే Prophet Nathan comes to David. He tells a story, and David gets very angry. Oh, you should be judged like that. Nathan, what he says? No way. You are that person. You see that 2 Samuel, 2వ సమూయేలు chapter 12, verse 7. 12వ అధ్యాయము 7వ వచనము. 2 Samuel, chapter 12, verse 7. You see that Nathan, the prophet, directly telling you are that one person. నాతాను నేరుగా చెప్తుంది ఏంటి అంటే దావీదు రాజుతో అంటున్నాడు కదా, ఆ మనుషుడు నీవే. If you want to tell it in Telugu, తెలుగులో want to tell that, ఒకవేళ తెలుగులో ఈ విధంగా చెప్పినట్లయితే నెత్తి మీద కొట్టాడు సరిగ్గా. నెత్తి మీద కొట్టాడు. It has hit the head top point. You are that person. నువ్వే ఆ వ్యక్తివి అంటే మన తల మీద కొట్టినట్లే. Here also Daniel is telling, not hitting king, but representing you are that person. The tree is you. ఆ విధంగా కొట్టడం అని కాదు, కానీ దానియేలు చెప్తా ఉన్నాడు కదా, నువ్వే ఆ వ్యక్తివి, ఆ చెట్టు నిన్నే సూచిస్తుంది అంటున్నాడు.
very clear now to the king, the tree is himself. రాజుకి చాలా స్పష్టంగా అర్థమైంది ఆ యొక్క చెట్టు తనకు తానుగా పోల్చుకుంటున్నాడు. Daniel is explaining that you are the tree. నువ్వే ఆ చెట్టువి అని చెప్పగానే దానియేలు ఆ విధంగా ఆయనకు వివరిస్తున్నాడు. Again in verse 23, it is a repetition of verse 14 and 15. 23 చూసినట్లయితే 14-15 వచనాలు కలిపి ఉంటా, సేమ్ అదే ఉంటా ఉంది అది. Quite a big verse, verse 23. Please read, brother. 23. చెట్టును నరుకుము, దాని నాశనం చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడిచి వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. Same, it is verse 14 and 15, same chapter, verse 14 and 15, same thing is repeated there. ఇదే అధ్యాయంలో 14-15 వచనాల్లో ఇదే అంశం 23వ వచనం 22వ వచనమే అక్కడ వివరించబడింది. Watcher comes and he is cutting down the tree. జాగరూకుడు వచ్చాడు, ఆ యొక్క చెట్టును నరికివేశాడు. And he is putting a iron band and brass band around the stump. ఇనుము ఎత్తుడి కలిసినటువంటి కట్టుతో దాన్ని కట్టారు. And this is the order from the Lord, the God, that you should cut it. అది ప్రభువైన దేవుడైన ప్రభు యొద్ద నుంచి అది వచ్చినటువంటి విధంగా ఉంది, దాన్ని నరికివేయండి అని చెప్పి. And in that verse, your portion will be with the beast, it is written, isn't it? అక్కడ 3. 23వ వచనంలో Your portion, beast. పశువులతో పాలు పొందనిమ్మని. It is very clearly it is written. చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. Next, what is going to happen to Nebuchadnezzar? నా రాజుకి ఇంకా ముందు ఏం జరగబోతా ఉందో అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. This we have not seen. No? This is what Daniel is telling. This is actually Nathan to Daniel. This is King David. I have taken that picture. ఇది నతానీయేలు దావీదుతో చెప్పినటువంటి ఆ యొక్క పటాన్ని తీసుకున్నారు సోదరుడు. You are that person. నువ్వే ఆ మనుషుడివి అని చెప్పాడు కదా. And that kingdom's prosperity, we have seen how God has given all the things a good name and ruling everybody that represents King Nebuchadnezzar. నెబుకద్నెజర్ రాజుకి మంచి పేరుని ఇచ్చాడు. ఆ యొక్క ప్రభుత్వాన్ని ఏలేటువంటి అధికారం అంతా ఎంతో ఎక్కువ ప్రభుత్వాన్ని ఆయనకు అనుగ్రహించాడు దేవుడు. So in the verse 24, 24వ వచనము, the decree is from the Most High. ఈ యొక్క వచ్చినటువంటి ఆజ్ఞ చాలా సర్వోన్నతులకు దేవుడి యొద్ద నుంచి వచ్చింది. In 24, if you read, this is the interpretation, O King. This is the decree of the Most High which is come upon the Lord the King. రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతకు దేవుడు రాజాకు నా ఏలినవాన్ని గురించి చేసిన తీర్మానం ఏదనగా. We know that the watchers are represented as angels who are the ministers who will watch over us, and the decree God has decided and he is sending the people to execute it, make it happen. జాగ్రత్తలు అంటే వాళ్ళు ఉన్నటువంటి దేవదూతలు, వాళ్ళు కాచేటువంటి వారు. అయితే ఆజ్ఞ అనేటువంటిది కమాండ్ అనేటువంటి దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది అది. సో దిస్ ఇంటర్ప్రిటేషన్, ఓ లార్డ్ he says. ఇక్కడ అంటా ఉన్నాడు కదా, రాజా అంటా ఉన్నాడు. It is ఓ కింగ్, ఓ కింగ్ he says, ఓ కింగ్. రాజా. With respect, with the compassion and also with the courage, Daniel is addressing the interpretation. ఎంతో దయతోనూ అలాగే ధైర్యంతో కూడా ఆ యొక్క భావాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Again, see, this has come from the Most High, that is our God, which has come upon my Lord the King. Again he is telling, you are my Lord. నువ్వు నా ప్రభువువి అని మళ్ళీ చెప్తా ఉన్నాడు ఆయన. See how much respect he gives to the king. రాజుకు ఎంతగా ఆయన గౌరవం ఇస్తున్నాడో మనకు అర్థమవుతుంది. He seeks the welfare of the king. రాజు యొక్క మంచిని కోరుతూ ఉన్నాడు. That is why he said, oh my king, he says. అందుకని అంటా ఉన్నాడు కదా, ఓ నా రాజా, రాజాకు దేవుడగు రాజాకు నా ఏలినవాడిని గురించి అంటున్నాడు. It shows Daniel's the noble quality and noble heart. దానియేలుకు ఉన్నటువంటి మంచి గుణం చూపించబడతా ఉంది. And also the decree has come, it's not my interpretation, whereas it is God has sent it. అంటే ఇక్కడ ఉన్నటువంటి భావం సంబంధించినటువంటిది నాది కాదు, దేవుడే అది పంపించాడు అని చెప్తున్నాడు. So he knows, Daniel knows the meaning of the dream and the end of the dream also, what is that, and he decides or desires
It should not happen to king. అయితే దానియేలుకు ఆ యొక్క కళకు అంతము ఆయనకు తెలుసు. అయితే ఇది జరగకూడదు అనేటువంటి కోరిక దానియేలు కలిగి ఉన్నాడు. Bible it is written, rejoice not when your enemy falls. శత్రువు పడిపోయినప్పుడు నువ్వు సంతోషించు అని చెప్తుంది బైబిల్. నువ్వు సంతోషించొద్దు నీ శత్రువు పడిపోయినప్పుడు అని చెప్తా ఉంది. Proverbs 24 సామెతలు 24 verse 17. 17వ వచనము. 24:17 Proverbs. సామెతలు 24. See, this is what Daniel is practicing. He is a friend, but king is a good person for him, and he doesn't want anything happen to king. ఇటు ఆయన స్నేహితుడిగా ఆయన భావించి ఆయన గురించి ఏమనుకుంటున్నాడంటే రాజుకు ఇటువంటి చెడు ఏమి కూడా జరగకూడదు. This is once again I'm repeating that Daniel's good heart and noble quality. తర్వాత అందుకనే ఇంకొకసారి దానియేలుకు ఉన్నటువంటి మంచి గుణలక్షణము ఆయనకు ఉన్నటువంటి ధైర్యం ఇక్కడ కనబడతా ఉంది. We'll go to next verse 25. 25వ వచనంకి వెళ్దాం. That they shall drive thee from men, and thy dwelling shall be with the beasts of the field, and they shall make thee to eat grass as the oxen. They shall wet thee with the dew of heaven, and 7 times shall pass over thee, till thou knowest that the Most High ruleth in the kingdom of men, and giveth it to whomsoever he will. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, అవి నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువు వలె గడ్డి తినదువు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడనియు తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వాడిని అనుగ్రహించిననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలములో నీకు ఇలాగ జరుగును. So they shall drive thee, or they shall, what they will do, what they shall do, they shall drive thee from man. మనుషుల్లో ఉండకుండా అంటా ఉన్నాడు. So who are that they? అంటే వారు అంటే ఎవరు అది వాళ్ళు? It is the watchers, because they got the command from God and they come down and they cut the tree, and they are the watchers. Watchers means the angels or the persons, the angels which execute the order of God. అక్కడ ఉన్నటువంటి ఆ జాగరూకుడు అంటే దేవుని ఎవరినైతే పంపించాడో దేవునికి ఉన్నటువంటి సైన్యంగా చెప్పొచ్చు వాళ్ళు. So they will drive thee out. వాళ్ళే నిన్ను పంపిస్తారు, తరిమేస్తారు అంటున్నా ఉన్నాడు. From the house, ఆ యొక్క ఇంటి నుంచి తరుముతారు, from the family, కుటుంబం నుంచి తరుముతారు, from the court, అక్కడ ఉన్నటువంటి భవనం నుంచి కూడా తరిమేస్తారు, and from all the counselors, అక్కడ ఉన్నటువంటి సేవకులు అందరి దగ్గర నుంచి కూడా పంపించేస్తారు, and all the wise men, అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల దగ్గర నుంచి తరుముతారు. From all your authority they will drive you out. నీకున్నటువంటి అధికారం అంతా కూడా వెళ్ళిపోతుంది. And he will be converted as a beast. అంతేకాకుండా నీవు జంతువు వలె పశువు వలె అవుతావు. So he will not suddenly 4 legs and horn does not come to him. అయితే అకస్మాత్తుగా 4 కాళ్ళు ఆ యొక్క కొమ్ములు వచ్చివు రావు. It's not like that, but the heart of a beast. అయితే పశువుకు ఉన్నటువంటి హృదయము కలిగి ఉంటుంది. The human heart will be removed, the senses and the activity, behavior of beast will come into him. మనిషికి ఉన్నటువంటి హృదయము వెళ్ళిపోయి పశువుకు ఉన్నటువంటి హృదయము అవి ఏం చేస్తుందో అటువంటి మనసు దానికి వస్తుంది, వారికి ఆయనకు వస్తుంది. So this is the Lord is wants to teach a lesson. It is God's way of dealing with that king Nebuchadnezzar. నెబుకద్నెజరు పట్ల దేవుడు ఇటువంటి విధంగా ఆయన్ని డీల్ చేస్తా ఉన్నాడు. And he will be driven out from his family or from his position. He will be driven out. ఆయనకున్నటువంటి స్థానం నుంచి ఆయనకున్నటువంటి కుటుంబం నుంచి అక్కడి నుంచి తరిమేస్తా ఉన్నాడు. There is a person also who was driven out. ఒక వ్యక్తి ఉన్నాడు కుటుంబం నుంచి తరం వేయబడ్డాడు. Who is that? ఎవరైనా? Correct. Genesis ఆదికాండము chapter 4 verse 14. 4వ అధ్యాయం 14వ వచనము. Genesis 4 verse 14. ఆదికాండం 4:14. 14. ఏడు ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, ఈ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతూ భూమి మీద దేశ దిమ్మన్నయ్యుండును. Here, like what happened to Cain, same thing what Lord has done to him. Here also the king Nebuchadnezzar is driven out from his place. కయ్యనికి ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా నెబుకద్నెజరు రాజు కూడా తరిమివేయబడినటువంటి విధము అది సంభవించింది. No shelter.
ఆయన ఎటువంటి గుడారము ఆయనకి షెల్టర్ లేదు. in the open field. ఆయన ఉన్నటువంటిది బయటే ఉండాలి. So the kings will use ointment or perfume they will put. రాజులు ఆ యొక్క ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు వేసుకుంటారు వాళ్ళు. So instead of perfume they have dew of the heaven only, that only will fall on him. అంతేకాకుండా దానికి బదులు ఆయన బయట ఉండి ఆ యొక్క ఆకాశ మంచుకు తడుస్తా ఉన్నాడు. And the kings will wear robes. రాజులు ఆ యొక్క రోబ్స్ వేసుకుంటారు, మంచి సన్నార బట్టలు వేసుకుంటారు. Instead of robes he is having the feathers has come upon his body, ఆ యొక్క eagle's feathers. రోబ్స్ కు బదులు ఆ యొక్క వెంట్రుకలు వచ్చాయి ఆయనకి. Eagle's feather. గద్ద యొక్క వెంట్రుకలు, ఈకలేక. It has come like that in his body instead of robe. ఆ యొక్క రోపుకు బదులు ఆ యొక్క వెంట్రుక ఈకలు వచ్చినాయి. In the royal food instead of food, what is his food now? ఎంతో మంచి ఆహారం ఆయన తీసుకునేటువంటి వాడు, దానికి బదులు ఎటువంటి ఆహారం ఆయన కలిగి ఉన్నాడు? గ్రాస్, గడ్డి తింటా ఉన్నాడు. The cow and the bull and the oxen, that only will eat the grass. ఆ యొక్క జంతువులు ఆ గడ్డిని తినేటువంటి విధంగా ఉంటాయి. So this how his condition is changed. ఎటువంటి విధంగా ఆయన పరిస్థితి మారిపోయిందో చూడండి. So it is a limited time Lord is giving. ఆయనకి దానికి కూడా ఒక సమయాన్ని నిర్ణయించాడు దేవుడు. He is giving till 7 times pass you will be like this. 7 కాలాలు గడిచేటంత వరకు నీవు ఇలా ఉంటావు అని చెప్తా ఉన్నాడు. In Nehemiah also it is written chapter 9 verse 31, God is merciful, he will not hold his anger forever, he is very merciful. దేవుడు ఎంతో దయగలిగినటువంటి వాడు, ఆయన కోపము చిరకాలము ఉండదు. You see that Nehemiah chapter 9 verse 31. నెహెమ్యా 9:31. అయితే నీవు మహా ఉపకారమై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయవి, విడిచిపెట్టవి ఉంటివి. నిజంగా నీవు కృపా కనికరముగల దేవుడవు నీవు. See here you see the mercy of God. He is not once for all he cast him out and destroy him. He is giving a limited period punishment to King Nebuchadnezzar. వాళ్ళని పూర్తిగా నాశనం చేయకుండా ఆయన్ని కొంత సమయము ఆయనకి ఇస్తా ఉన్నాడు. And so in Psalms also it is recorded same thing in Psalms chapter 37 verse 24. కీర్తనలో కూడా అదే మాట రాయబడి ఉంది. 37:24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేల పడినను లేవలేక ఉంటాడు. He will lift him up, he will not. నేను నేల పడను, లేవలేక ఉండడు. He will lift the time when the period of punishment is over, judgment is over, Lord will lift him again. ఆ యొక్క శిక్షాకాలము గడిచిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి లేవనెత్తేవాడుగా ఉన్నాడు. So from eating grass he will be retrieved from there, he will come back. ఆ యొక్క గడ్డి తినేటువంటి దాని నుంచి ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. John the Baptist ate what he ate. John the Baptist బాప్తిస్మ యోహాను ఏం తినేటువంటి వాడు? locust and wild honey. మిడతలు ఆ యొక్క తేనె, అడవి తేనె. Very strange for us how he ate. Nobody can eat. Maybe Chinese can eat locust, but we cannot eat. ఆ యొక్క మిడతలు చైనీస్ తిని ఉంటారేమో కానీ చాలా కష్టమే అది. Very strange for us. చాలా ఆశ్చర్యం for our eyes that John the Baptist he ate locusts and wild beasts. ఆ మిడతల్ని ఆ యొక్క అడవి తేనెను బాప్తిస్మ యోహాను తినేటువంటి వాడు. అయితే అది మన చాలా కనులకు ఆశ్చర్యం అది. Here also King Nebuchadnezzar is a man but eating grass. ఈ యొక్క నెబుకద్నెజరు రాజు, ఆయన మనుషుడు అయినప్పటికీ గడ్డి తింటా ఉన్నాడు. So he became like a beast. ఆ యొక్క పశువు వలె మారాడు. That Lord has driven him from this home. ఆ యొక్క ఇంటి నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆయన అక్కడి నుంచి తరిమివేశాడు. So this purpose is till the time you come to know that the Most High, the God of heaven, he rules in the kingdom of men. పరలోకమందున్న దేవుడు ఆయనే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి రాజ్యాల్ని పరిపాలిస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్నంత వరకు Lord has given you realize, understand. ఆ విధంగా ఆయన పశ్చాత్తాపడి ఆయన అర్థం చేసుకున్నప్పుడు వరకు all your prosperity and glory and expansion, power, all this thing, it is I have given. It's not because of you. నీకున్నటువంటి పేరు కానీ ప్రఖ్యాతి కానీ నీకున్నటువంటి ఆస్తి సమస్తమును కూడా అధికారం అంతా కూడా నా వలన కలిగిని అని ఆయన తెలుసుకోవాలి. Whatever we have prosperity, whatever we have come up, whatever good things we have,
It's not because of our effort, it's God's grace. It is God has given to us. మనకున్నటువంటి సంపద కావచ్చు, మనకున్నటువంటి సౌఖ్యం కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా అది మనము చేసుకున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు కానీ, పనిని బట్టి కాదు కానీ, దేవుడు ఇచ్చినటువంటిది. Now I have studied very well. I am very skillful person, and I can do anything what other people cannot do. All this boasting should not be there. నేను చాలా మంచిగా చదువుకున్నాను, నేను చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తిని, నేను ఏదైనా చేసుకోగలుగుతాను అనే ఆ విధంగా మనము హెచ్చించుకునేటువంటి వారంగా ఉండకూడదు. Paul says that what I am, it is because of the grace of God. పౌలు చెప్తా ఉన్నాడు కదా, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయే ఉన్నది అంటా ఉన్నాడు. It is for the grace that we are today here, how we are sitting, hearing. It's all grace of God. దేవుని యొక్క కృపను బట్టి మనం ఇక్కడ కూర్చొని ఆయన వాక్యం వినగలుగుతున్నాము అంటే ఆయన యొక్క కృప. So we must also understand that our God rules in our midst, evenly gives all the blessing and prosperity. మనం కూడా ఏం తెలుసుకోవాలంటే మన మధ్యన ఆయన ఉండి ఆయన అనేకమైనటువంటి వృద్ధిని మనకు కలుగు చేస్తూ ఉన్నాడన్న విషయం మనం తెలుసుకోవాలి. And Daniel, in Daniel chapter 2 verse 47, the king said, your God is God of gods and the Lord of all kings. Acknowledge. దానియేలు 2వ King has acknowledged. 2:47. 2:47. రాజు ఈ మర్మము బయటపరచుటకు సమర్థుడైనదే. ఈ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరమిచ్చెను. Oh, your God is God and God of and Lord of kings. He has acknowledged. దేవుడు యొక్క దానియేలు దేవుడి గురించి ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచగలవాడని ఆయన నెబుకద్నెజరు రాజుకు అర్థమైంది అది. And chapter 3 verse 28. 3వ అధ్యాయము 28వ వచనం చూడండి. Blessed be the God of Shadrach, Meshach and Abednego. షద్రకు, మెషకు, అబేద్నెగోలను వీరి దేవుడు భూజాలుడు, ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించింది. Here he also, in 3rd chapter, he says, God of Shadrach, Meshach and Abednego. Blessed be the God of Shadrach, Meshach and ఇక్కడ Abednego. నెబుకద్నెజరు ఏమంటాడంటే, షద్రకు మేషకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు అని అంటా ఉన్నాడు. The first dream and also in chapter 2, he did not realize that God only rules, God only gave all this kingdom. మొదటి కళలోనే దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేయబడింది, కానీ దేవుణ్ణి ఆయన సరైన విధంగా అర్థం చేసుకోలేకపోయాడు. In the first dream, Lord has given Nebuchadnezzar dignity and honor because you are the head and it is of gold. God has given much dignity to him. దేవుడు ఆయనకు నెబుకద్నెజరుకి ఎంత గౌరవం ఇచ్చాడంటే ఆయనే శిరస్సు కింద ఆయన బంగారంగా సూచించాడు. So after hearing that interpretation of first dream, the king should have humbled himself. మొట్టమొదటి కళ భావము తెలుసుకున్నప్పుడు రాజు తను తాను తగ్గించుకొని ఉండవలసింది. But what he did in chapter 3, what happened? అయితే దాన్ని తగ్గించుకున్నందుకు బదులు 3వ అధ్యాయంలో ఏం జరిగింది? He has set up the image, probably, or we presume that his own image full of gold. ఒకవేళ ఈ విధంగా అనుకోవచ్చు, ఆయన ప్రతిమను నిలబెట్టాడు అంటే తన స్వరూపాన్నే ఈ మొత్తం బంగారంతో చేసి అక్కడ ఉంచి ఉండొచ్చు. The measurement also we have seen. అక్కడ దానికి ఉన్నటువంటి కొలతలు కూడా చూసుకున్నాము. 666 feet, 6 feet wide, 6 feet width. All the 666 is the Antichrist number. ఈ యొక్క అన్నీ కూడా 666 వెడల్పు, ఎత్తు, పొడవు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంత్యక్రీస్తుకు గుర్తుగా ఉంటా ఉన్నది. And not only that, he compelled all the people to worship that idol. అంతవరకు ఆగకుండా ఏం చేశాడంటే ఆ యొక్క విగ్రహానికి, ఆ యొక్క ప్రతిమకు అందరూ కూడా నమస్కారం చేయాలని కోరాడు. So indirectly, all people should worship the king. That was his intention. అంతేకాకుండా ఆయన ఏనుకున్నాడంటే నేరుగా కాకుండా ఆయన అంటూ ఉన్నాడు, అందరూ కూడా ఆయన్ని పూజించాలి, లేకపోతే ఆయన ఆరాధించాలి అని కోరుకున్నాడు. So it is purely a satanic, devilish thought that everybody should worship me. ఆయనకున్నటువంటి చెడ్డ మనసు ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆరాధించాలి. You see, when devil came to Lord Jesus Christ to tempt him, he said, fall down and worship me. What Lord gave the answer? అయితే సాతాను వచ్చి యేసుప్రభు వద్దకు వచ్చి చెప్పింది కదా, నా యొద్దకు నన్ను మొక్కి నాకు నమస్కారం చెయ్యి అంటే ప్రభు ఏం చెప్పాడు? Matthew 4:10. మత్తయి 4:10. సాతానా, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. See here, because the devil wants all the time, even before the foundation of the world only,
I will be like the Most High. He wanted praise and worship. Instead of going to God, the creator of all things, the Lucifer, no, that angel, he desired in his heart. ఈ యొక్క భూమికి పునాది వేయకముందే ఆ యొక్క సాతానుడు దేవుని కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలనేటువంటి ఆశ కలిగి కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. That is the pride of that Lucifer angel. ఆ యొక్క సాతాను కలిగినటువంటి ఆ యొక్క గర్వము చూపిస్తా ఉంది. You see that Isaiah 14, యెషయా 14వ అధ్యాయము 12 to 14 read. 12 నుంచి 14 వరకు. Isaiah 14, 12 to 14. ఏదో నక్షత్రమా వెలుగుచుగా, ఈ వెలుగు ఆకాశం నుండి బయటిది, జనములు పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నడపబడింది. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును నిశ్చించెను. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చున్నను, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతితో నన్ను సమానంగా చేసుకుందును అని నేను మనసులో అనుకుంటే కదా. His thought only, I will be like the Most High, the most dangerous thing. ఇదంతా కూడా ఆలోచనే అంత తీవ్రంగా ఉంది. That means all people should worship him, all the angels should worship this Lucifer. అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా ఆయన్ని ఆరాధించాలని సాతానుడు కోరుకున్నాడు. What happened to the beautiful angel Lucifer? అయితే అంత అందమైనటువంటి అంటే చక్కగా ఉన్నటువంటి ఆ యొక్క సాతానికి ఏం జరిగింది? Lucifer, he became devil. ఆయన దెయ్యమయ్యాడు. The Lord has pushed him out. అక్కడ నుంచి తరిమేశాడు, పడగొట్టాడు. Beautiful and wise, you are wiser than Daniel. In one place it is written, you are wiser than Daniel. దానియేలు కంటే తెలివైన వాడు అని చెప్పి ఇంకొక చోట రాయబడి ఉంది. That he is been cast out, and a beautiful angel has become undesirable devil. ఈ యొక్క తేజో నక్షత్రము ఏమైందంటే దెయ్యము వలె అయిపోయింది. It is because of the pride in it. ఇదంతా కూడా దేని వల్ల అంటే ఆయనకు ఉన్నటువంటి గర్వాన్ని బట్టి. And second dream, Lord is speaking to or revealing things to King Nebuchadnezzar. రెండవ కళ ద్వారా ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. And here king also having the pride that everybody should worship him. The satanic desire he is having. ఆ యొక్క సాతానుకు ఉన్నటువంటి ఆలోచన ఈ యొక్క రాజు కూడా కలిగి ఉండి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆరాధించి పూజించాలని కోరుకుంటూ ఉన్నాడు. Angel has become devil, whereas the king has become beast here. ఇక్కడ ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి దేవదూత దెయ్యముగా అంటే సాతానుగా అయ్యింది. ఇక్కడ రాజు ఏమో పశువుగా మారాడు. See the converse, because of the proud or pride in the heart, king is become a beast. హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి రాజు పశువుగా మారాడు. So in this second dream, it is shame and judgment to King Nebuchadnezzar. ఈ యొక్క రెండవ కళలో ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క పర్యవసానము ఎంతో అవమానకరంగా ఉన్నటువంటి విధంగా ఉంది. So Lord is dealing with King Nebuchadnezzar. దేవుడు రాజు ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుతో ఆయన సంభాషిస్తూ ఉన్నాడు. We want king to understand, realize, acknowledge that the Most High, the God of heaven, he only rules in the kingdom of men. మనుషులు పరిపాలించేటువంటి రాజ్యాలన్నిటికి పైన ఆ యొక్క సర్వోన్నతుడైన దేవుడు అధికారి ఉన్నాడని ఆయన తెలుసుకోవాలనేటువంటి కోరిక కలిగి ఉంటా ఉన్నాడు. So he has given the time frame of 7 times past, that we have seen maybe 7 years or 7 seasons. ఇక్కడ 7 కాలాల గురించి చూపిస్తా ఉంది. అది 7 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేకపోతే 7 యొక్క సీజన్స్ కాబట్టి అలా ఆ విధంగా అయి ఉండొచ్చు. Like వర్షకాలం, 7 కాలం ఈ యొక్క కాలాల గురించి చెప్పవచ్చు. అది కాలమ్స్ ఉన్నాయి కదా 4. So maybe 1.5 years means 7 columns, 7 seasons. ఈ యొక్క సంవత్సరంన్నర కూడా అయి ఉండొచ్చు ఈ కాలాలను బట్టి. So that is not going deep into that, but Lord has set a time frame. అయితే అందులో మనం లోతుగా వెళ్ళవసరం లేదు, కానీ దేవుడు కొంత సమయాన్ని ఆయనకి నిర్ణయించాడు. So Lord is showing his goodness and patience. దేవుడు తనకున్నటువంటి మంచితనాన్ని, తనకున్నటువంటి ఆ యొక్క ఓపికను కూడా ఆయన కనబరుస్తూ ఉన్నాడు. So the lesson what we learned from these verses from 20 to 25. ఈ యొక్క 22 నుంచి 25 వరకు మనము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? So Lord is very patient towards us also. మన పట్ల కూడా దేవుడు అటువంటి సహనం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. So we as a human being, we also have pride in one form or other. మనం కూడా ఎవరమైనా ఇటు ఒక దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర అయినా సరే మనుషులుగా ఉన్నాం కాబట్టి మనకు కూడా అటువంటి గర్వం కలిగి ఉంటాము. We may not have like Nebuchadnezzar, but to different degrees or different level powers, we have our own pride. నెబుకద్నెజర్ లాంటి గర్వము కాకపోయి ఉండొచ్చు, కానీ మనకున్న స్థాయిని బట్టి మనకు ఆ యొక్క గర్వాలు ఉండొచ్చు. But Lord is not
immediately punishing us. అయితే దేవుడు వెంటనే దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇస్తలేదు. Lord is delaying the punishment. అయితే ఆ యొక్క శిక్షకు కాలమును ఇస్తా ఉన్నాడు ఆయన. So delaying the judgment is not a divine acceptance of evil. అయితే ఆయన వేచి ఉంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే Lord is accepting my evil. Some evil is in me. My disobedience is there in me. But Lord is accepting it because He's not sending a punishment. అయితే నాకున్నటువంటి చెడుతనాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు కాబట్టి నాకు శిక్ష రావట్లేదు అనుకోకూడదు అది. So it is the lesson for us. If the delayed judgment is delayed, that is not God has accepted our evil. మన దేవుడు ఆ యొక్క శిక్షను పొడిగిస్తున్నాడు, కాలాన్ని పొడిగిస్తున్నాడు అంటే మనకున్న చెడుతనాన్ని ఆయన అంగీకరిస్తున్నాడు అన్నటువంటి విధంగా అర్థం చేసుకోకూడదు మనము. Oh, Lord is very patient to us. ఎందుకంటే మన పట్ల దేవుడు ఎంతో సహనం కలిగి ఉంటా ఉన్నాడు. When the Lord convicts us of a sin, this is the sin in your life, immediately we have to repent. మనలో ఇటు పలానా పాపం ఉంది అని దేవుడు మాట్లాడినట్లయితే ఆ యొక్క పాపం గురించి వెంటనే మనం పశ్చాత్తాపడాలి. If you delay the repentance, ఒక విధంగా ఆ యొక్క పశ్చాత్తాపానికి మనము కాలం తీసుకున్నట్లయితే, if you postpone it, I will do it tomorrow or some other time I will confess or I will repent. సమయం తీసుకొని ఇప్పుడు కాదు రేపు లేకపోతే ఇంకో కొంత సమయం తర్వాత అని మనం దానికి కాలం పెట్టినట్లయితే it will lead us to hardness of heart. ఎందుకంటే అది ఏం చేస్తుంది అంటే మన హృదయాన్ని మొండి చేస్తుంది. Our usual sins we do, it will become a habit and we will not forsake it. మనము ఆ యొక్క దాన్నే చేస్తూ ఏమైందంటే అది అలవాటుగా చేసుకుంటాం ఇంకా. And the end result will be very disastrous. దానికి ఉన్నటువంటి అంతము అది మనము సహించలేము, చాలా భయంకరంగా ఉంటుంది. This is the lesson Lord is teaching to us. Lord is patient, but He is giving time also for us. దేవుడు సహనం కలిగిన వాడుగానే ఉన్నాడు, సమయం ఇస్తున్నాడు. దేవుడు ఆ యొక్క సహనాన్ని మనం పరీక్షించకూడదు. Because the pride goes before the destruction. ఆ యొక్క గర్వము ఆ నాశనంకి దారితీస్తుంది. Proverbs chapter 16 verse 18. సామెతలు 16:18. Proverbs 16 verse 18. 16:18 సామెతలు. So may the Lord give us understanding, acknowledge how God is, how patient. We should repent. We should come to repentance and pleasing to the Lord. మనం కూడా ఈ యొక్క అర్థాన్ని చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. దేవుడు మన పట్ల ఎంతగా ఆయన సహనం ఓపిక కలిగి ఉంటున్నాడో మనం గమనిద్దాము. So may the Lord help us to understand what the Lord is speaking to us through these verses. ఈ యొక్క వచనాల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాడో దేవుడు మనకు అర్థమయ్యేటువంటి విధంగా దేవుడు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన